ఒక పాట పాడొచ్చు కదా. ఒక్క సాంగ్ పాడండి, ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. ఏదో ఒకటి పాడండి మహేష్ బాబు. నా ఫేవరెట్ సాంగ్ పాడండి. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను, రోజంతా నీ బసే మాటంతా నీ మీదే అనుకుంటే కనిపిస్తావు నువ్వే, మొత్తంగా నా ఫోకస్ నీ పైనే వారేలా ఏమాయో చేసావే, ఓ ఏ ఓం శాంతి శాంతి అంటావే, జరా జరా ప్రేమలోకే అడిగేస్తున్నా చెలియగా, జై బాబు. కాదు, కరెక్ట్ సింక్ అయితే పాడారు, వెయిట్ చేస్తున్నారుగా. పాట పాడతావా? రా, నీకోసమే వెయిటింగ్. పాడవాడు. పాట పాడరా. అన్ని చెప్పండి కానీ ఒకటే మాట చెప్తా. మహేష్ బాబుకి చాలా పెద్ద బిగ్ ఫ్యాన్ నేను చాలా దూరం నుంచి వచ్చిన ఈ ఈవెంట్ చూడడానికి. ఈసారి మన టాలీవుడ్ లో, మన మొత్తం టాలీవుడ్ లో ఇప్పటి వరకు 120 కంట్రీస్ కాదు కదా మ్యాక్స్. మనం చూసుకుంటే అవెంజర్స్ ఎండ్ గేమ్ చూసుకొని, అవతార్ చూసుకొని, ఏమైనా చూసుకొని, కానీ ఇన్ని కంట్రీస్లో కాలేదు. రాజమౌళి ఇన్ని రోజులు వెయిట్ చేసి మహేష్ బాబుతో తీపిచ్చిండు ఈ మూవీ. కాబట్టి ఈ మూవీ చాలా అంటే చాలా పెద్దగా హ్యూజ్ అండ్ బిగ్గర్ అండ్ బెటర్ ఉండబోతుంది. మన టిఎఫ్ఐ ఒక్క నిమిషం ఒక్క మాట చెప్తా. అసలు టిఎఫ్ఐ అంటే టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ అని తెలవని చోటు మన బాబ్ పోస్టర్ పడబోతుంది. అది నాకు చాలా హ్యాపీగా ఉన్నది. వెయిటింగ్ ఫర్ SSMB 29. ఇవాళ మనకి టైటిల్ వస్తుంది. అందరు ఎంజాయ్ చేయండి, అందరు హ్యాపీగా వెళ్ళండి ఇంటికి. సరే, నడుచుకుంటూ వచ్చినాం, నో ప్రాబ్లం. మన మహేష్ బాబు కోసం మనం రావచ్చు, మన బాబు కాబట్టి మనం రావచ్చు వచ్చినాం. ఓకే, అందరూ హ్యాపీగా వెళ్ళండి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి, మంచిగా వెళ్ళాలి. థ్యాంక్ యూ. చెప్తున్నా, మా ఇంట్లో నుండి మా తాత, మా నాయన, మా అమ్మ, మా అమ్మమ్మ, చెల్లె, నేను ఫస్ట్ క్లాస్ నుండి కల్ట్, ప్యూర్ కల్ట్. జై బాబు, జై బాబు. అంతేగా, బాబు అంటే బాబు, జై బాబు. బాబు కోసం ప్రారంభిస్తాం. కాదు మరి ఇన్ని రాజమౌళి వెయిట్ చేపిస్తున్నాడు, మరి మీకు కోపం? ఏం ప్రాబ్లం లేదు, బాబు కోసం ఎన్నేళ్ళైనా అవుతాం, మేము 10 ఏళ్ళైనా అవుతాం, సత్యరాక అవుతాం. జై బాబు. సో మరి బాబుండా లేడా అంతే. మాకు బాబు కావాలి, ఓరొద్దు. బాబు అంతే. కాదు, డైలాగ్ చెప్తారా మరి మీ బాబు కోసం? గన్నం చూడాలనుకో, బుల్లెట్ ని చూడాలనుకోకు, చచ్చిపోతావు. జై మహేష్ బాబు. అంతేనా? ఏం చెప్పాలి ఇంకా? ఏదో ఒకటి చెప్పుతా ఇర్రా. ఏం చెప్పాలి? బాబులకే బాబు మహేష్ బాబు, జై బాబు, జై జై బాబు, జై జై బాబు. ఓకే, సో ఇంకా వస్తూ ఉన్నారుగా. చలి లేదు, ఏం లేదు, మాకు ఏది కూడా అవసరమే లేదు, మాకు మహేష్ బాబు ఇంపార్టెంట్ అని చెప్తా ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, అసలు లేడీ. జై బాబు, జై జై బాబు. అడగండి. కాదు, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మూవీ? అది మీరు నన్ను అడుగుతున్నారా? మిమ్మల్ని అడుగుతున్నా. అది ఒకరిని అడగబోలేదు, అది ప్రపంచం మొత్తం తెలుస్తుంది, తొందరలోనే తెలియబోతుంది. రికార్డులు అనేవి వేరే మాట లేదు, దీంతోనే కొత్త రికార్డులు సృష్టించబోతుంది. అది నిజం. బాహుబలి, 666 ఇవన్నీ తుడుచుపట్టుకుపోతాయా?
బాహుబలి అవి ప్యాన్ ఇండియన్, ఈ నేషనల్ ఇంటర్నేషనల్ ఎన్ని 172 కంట్రీస్. ఆ పేర్లు కూడా తెలియదు సగం మంది జనాభాకి. అన్ని కంట్రీలు విడుదల చేస్తున్నారంటే మీరే అర్థం చేసుకో. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, భక్తి టీవీ మేము నెల్లూరు నుంచి వచ్చాం. నెల్లూరు కూడా పంపించండి, చూసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. మేము కోనసీమ నుంచి వచ్చాము. చెప్పండి. మేము కోనసీమ వచ్చామమ్మా. కోనసీమలో కూడా లైవ్ వస్తుందండి ఇది, చెప్పండి. కోనసీమలో లైవ్ వస్తుంది. కోనసీమ నుంచి వచ్చాము. మాకున్న ఎంతంటే మాకు మహేష్ బాబు మీద ఉన్న అవమానం అవమానమా? మేము మా కోనసీమలో మీరు చూసి అది ఓకే, సో ఇంకా ఏం రివీల్ చేస్తారు చేస్తారు. చేస్తారా? నేమ్ రివ్యూలే అనుకుంటున్నాము. నేమ్ అండ్ ఇంకా యాక్టర్స్ ఏదైనా చెప్తారేమో మేబీ. ఓకే, మెయిన్వి అయితే చెప్పరు. ఏదో కొంచెం అలా ఫ్యాన్స్ కి ఏదో ఇద్దాం. చెప్పండి అక్క. మా రక్తం, మా గుండె అన్ని మహేష్ బాబు వర్గం. మహేష్ బాబు మల్కాపురం, తిరుపతి తిరుపతి రెండు రాష్ట్రాలకు కాదు 120 దేశాలకు ఒక్కడే బాబు. కాదండి, కాదు మీరు అంత ఫోర్స్ మీద వస్తే కొట్టడానికి వచ్చారేమో అనుకున్నాను నేను. ఏం తీసుకొచ్చారు? ఒక్క నిమిషం. ఈయన మాకు దేవుడు. ఏంటది? ఈయన మాకు దేవుడు. బాబు గారి కోసం ఏం చేస్తారు? కాదు, ఒక్క నిమిషం ఆగండి. గురించి చాలా మంది చెప్పండి. బాబు కోసం ఏం తెచ్చారు అని మీరు అడిగారు కదా ఇందాకలా. బాబు కోసం మా ప్రాణాలు పెట్టొచ్చాం. ఓకేనా?